మొన్ననే మాట్లాడుకున్నాం. ఒక్కసారిగా ఉద్యమం చెలరేగింది నెల్లూరు జిల్లాలో. క్వాడ్ గనులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లే మేము ఎంతకాలం తెలుగుదేశంలో ఉన్నాం, మొత్తం వేమిరెడ్డికి ఎట్లా చెప్తారు అన్నటువంటి ఆందోళన చేసినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు దీని మీద ఈనాడు జ్యోతి అయితే టచ్ చేయలేదు, కానీ ఎందుకంటే మరి వాళ్ళని కంట్రోల్ చేశారా ఏంటో తెలియదు. సాక్షి అయితే కథనాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైదాపురం మైనింగ్ గనులు లీజు వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. ముఖ్య నేత ఆదేశాలు తమ పట్టకొడుతున్నాయని గనుల యజమానులు లబోదిబోమంటున్నారు. వాళ్ళని దారికి తెచ్చుకునేందుకు 6 నెలలుగా అనుమతులు నిలిపివేసిందే కాక ఎంపీ వేమిరెడ్డి చెప్పినట్టు వినాలన్నపై మండిపడుతున్నారు. గనుల్లో దొరికే మైకా క్వాడ్జ్ ఖనిజం తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్న గనులకు మాత్రమే అనుమతులు ఇస్తూ మిగతా వాటికి అనుమతులు నిలిపేస్తుండటమే ఈ పరిస్థితికి కారణం. పైగా వెంకటగిరి రాజా కుటుంబానికి చెందిన గనులకు సైతం అనుమతులు ఇవ్వకపోవడంతో ఎప్పుడూ గడప దాటని ఆ కుటుంబం సైతం మైనింగ్ కార్యాలయం వద్ద పడిగాపులు కాసేలా చేయడంతో పాటు సదరు అధికారి వద్ద ఘోర అవమానం పొందేలా ప్రభుత్వ పెద్దలు పరిస్థితి కల్పించారు. దీంతో ఆ కుటుంబంపై గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జరిగిన అవమానంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల కమిషన్ల కక్కుర్తి దీని అంతటి కారణమని వాడు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. పైగా పోలీసుల సాయంతో స్థానిక ప్రజాప్రతినిధి సైదాపురంలో అనధికారిక వ్యాపారం చేసుకుని కోట్లు దండుకున్నారు. ఈ పరిస్థితుల్లో మైనింగ్ వ్యాపారంలో ఆరితేరిన ఎంపీ వేమిరెడ్డికి సైదాపురం గనులపై కనుబడింది. అంతే ప్రభుత్వం పెద్దలతో ఒప్పందం చేసుకుని జిల్లాలో ఉన్న మైకా క్వాడ్జ్ కొనుగోలు చేసి విదేశాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వ్యవహారాన్ని జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. మరోవైపు తిరుపతి జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉంటూ ఆ పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందిన నేత ఆ గనులు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలందరితో కూటమి కట్టిన ఫలితం దక్కలేదు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ వేమిరెడ్డి వైపు ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపడంతో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీగా సీన్ మారిపోయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాలు 7 భూగర్భ గనులు, 140 ఓపెన్ క్వాడ్జ్ గనులు ఉన్నాయి. వీటికి విడతల వారీగా అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటివరకు 24 గనులకు లైన్ క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల బృందం ఇటీవల సైదాపురం గనులను ప్రత్యేకంగా పరిశీలించి 80 గనులకు అనుమతులు మంజూరు చేయొచ్చని డీఎంజీకి సిఫార్సు చేసింది. కానీ వేమిరెడ్డి డిమాండ్లను ఒప్పుకున్న యజమానులకు సంబంధించిన గనులను మాత్రమే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మొదటి విడతగా 4 గనులు పునరుద్ధరించగా జోగిపల్లి గ్రామానికి చెందిన పీబీజే కంపెనీకి చెందిన 2ంటికి అనుమతులు మంజూరు చేశారు. రెండో విడతలో సైదాపురం మండలం టీడీపీ అధ్యక్షుడు జి కృష్ణమరాజుకి చెందిన 3 గనులు, అలాగే సాధన మినరల్స్ అధినేత సురేష్ రెడ్డికి చెందినటువంటి మరో 6 గనులకు అనుమతులు మంజూరు చేశారు. 2 రోజుల క్రితమే కేపీఆర్ మినరల్స్ కంపెనీకి చెందిన 2 గనులు, మరోసారి పీబీజే కంపెనీకి చెందిన మరో 3 గనులు, అమృతేష్ మైనింగ్ కంపెనీ, పి సుశీలమ్మ, ఒగ్గు కృష్ణయ్య, రాహుల్ సేన్, జాన్వాయ్ ఇన్ఫ్రా, నాగేంద్ర మైన్స్కి చెందిన 11 గనులకు అనుమతులు ఇచ్చారు. కానీ కోట్లాది రూపాయలు డెడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన యజమానులకు మాత్రం అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అనుమతులకి సంబంధించిన విషయంలో ఇబ్బంది పెడుతున్న నెల్లూరు మైనింగ్ డీడీని కలిసేందుకు వెళ్ళిన వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమార యాదేందర్కు ఘోర అవమానం జరిగింది. తనతో పాటు అనుమతులు రాని యజమానులతో కలిసి వెళ్ళిన రాజా బయటికి వెళ్లాలని సదరు అధికారి చెప్పడంపై ఆయన అవమానంగా భావించారు. అన్నీ సక్రమంగా ఉన్న తమకెందుకు అనుమతులు ఇవ్వడం లేదని నిలదీశారు. 2 రోజులు అనుమతులు ఇవ్వకుంటే ప్రభుత్వం వద్దే తేల్చుకుంటామని హెచ్చరించారు. దీని మీద ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.